అనిపించింది. అందరి మనసుల్ని కలిచివేసింది. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు మధ్య ఈ మధ్య బాగా ట్రాఫిక్ పెరిగిందండి. అది ఫ్యాక్ట్. అది బాగా ట్రాఫిక్ పెరిగింది బికాస్ ఈ ఆ, ఈ మన ఈ ఐటీ రంగానికి సంబంధించినటువంటి 2 సెంటర్స్ ఉండడం, ఆ తర్వాత పండుగ పెద్ద పండుగ కదా దీపావళి, అందుకోసం తిరిగిపోయేటువంటి ఈ సంఘటన విపరీతంగా బస్సులు, కొత్త బస్సులు కానీ ఇట్లాంటి ఆ, అంటే ఈ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఇది ఊహించని ఘటన. ఏమైనప్పటికీ ఒకటండి, ఇప్పుడు ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంవి యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ యొక్క మూల అంశాలని సవరించేసిందండి. దానివల్ల ఇంతకుముందు ఓ బస్సులు, ఈ టూరిస్ట్ బస్సులు పోవాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేటివి. అయితే కేంద్ర ప్రభుత్వం అసలు వీటిని ఎంకరేజ్ చేయాలని ధ్యేయం. వాళ్ళ ఉద్దేశం అంతా ఆర్టీసీలు మూతపడినా పర్వాలేదు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని చాలా సవరించారు. దానివల్ల రాష్ట్రాల్లో ఉండేటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ ఆర్టీఓలు కానీ దాదాపు మానుకున్నారండి. నెల నెల ఏదో వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేయడం కానీ, బస్సుల కండిషన్ ఏముంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను సార్ నేను. మామూలు వెహికల్ యాక్ట్, ఎంవి యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్లో ఒక నిబంధన ఉండేది. యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని. మీరు రేపు కావాల్సిన చూడండి, ఏ బస్సులోనైనా ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సెస్ ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నదండి. ఊరికే రాసింటారు ఫస్ట్ ఎయిడ్ అని. అంటే ఆ రకంగా షో చేయడానికి తప్ప అట్లా ఈ గ్యాస్ సిలిండర్స్ కానీ లేకపోతే ప్రివెంటివ్ మెజర్స్ కానీ ఏమీ లేవు. బస్సులు విపరీతంగా లాభార్జన కోసం. ఇప్పుడు ఈ బస్సు, పర్టికులర్ బస్సు చూడండి, ఈ వేమూరి కావేరి బస్సు, ఇది డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ అయిందండి. అవును. దీన్ని సీటింగ్ బస్సు నుంచి స్లీపర్ బస్సుగా రాయగడ, ఒరిస్సా రాయగడలో మార్పులు చేశారండి. రాయగడ ఆర్టీఏ అప్రూవ్ చేసిందండి. తెచ్చి ఎక్కడ తిప్పుతున్నారు? హైదరాబాద్ బెంగళూరు మధ్య తిప్పుతున్నారు. అంటే ఎంవి యాక్ట్లో ఇంత సులభతరం చేసిన తర్వాత ఇక ప్యాసింజర్ల రక్షణ ఏముంటుందండి? ఇప్పుడు సీటింగ్ బస్సును సీటింగ్ పద్ధతిలో పెడితే దానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ అది చేయాలి. అట్లా కాకుండా దీన్ని స్లీపర్గా మార్చేసి ఛాసి పెంచి, ఇంతకుముందు కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడి నుంచో అస్సాంలోనో మణిపూర్లోనో ఎక్కడ రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్లో తిప్పుతున్నారని. ఇవి ఎందుకు అరికట్టాలి? ఇవి అరికట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్కు పవర్స్ ఇవ్వాలండి. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్టీఐ డిపార్ట్మెంటు ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికెప్పుడు దాని ఫిట్నెస్ ఇచ్చేటువంటి పద్ధతిలో చూడాలి. ఈ బస్సుకి ఫిట్నెస్ ఉందో లేదో డౌట్ఫుల్. ఏమైనప్పటికీ ఇది చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. ఇంతకుముందు కొత్తకోట దగ్గర అండి, హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయే బస్సు కొత్తకోట దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, చిన్న కల్వర్ట్ ఉంది. ఆ కల్వర్ట్ ను తగిలి మొత్తం 40 మంది చనిపోయినారు సార్. ఇది ఎక్కువ రోజు కాదు, జ్ఞాపకాల్లో ఉంది. అంటే బస్సులు కాలిపోయి ఇంతమంది పాలెం ఘటన కూడా గుర్తుంది మనకు. ప్రైవేట్ ట్రావెల్స్ అది ఈ రోజు ప్రైవేట్ ట్రావెల్సే. అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎలాంటి అదుపు లేకుండా గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి? ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఆయన ఏమంటున్నాడు? ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలంట. ఏమన్నా బుద్ధి ఉండే ఆ మాట అండేది? ప్రయాణికులు ఏం జాగ్రత్త తీసుకుంటారండి? ప్రయాణికులు ఏమంటే ఊళ్ళకి పోవాలా, ఆర్టీసీ వాళ్ళకి బస్సులు లేవు. గఫూర్ గారు, మంచి ప్రశ్న. ప్రయాణికులు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సార్? వాళ్ళకి ఏం అవసరం? బస్సు సీటు కంఫర్టబుల్ ఇదే చూస్తారు. మీరైనా నేనైనా ఎవరైనా కంఫర్టబుల్ చూసుకుంటాం. అది సీటింగ్ బస్సు నుంచి స్లీపర్ క్లాస్ మారిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. సో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దీని మీద ఇమీడియట్ గా ఒక కమిటీ వేయాలి, ఇమీడియట్ గా సిట్ అయ్యాలి, దీని మీద విచారణకు ఆదేశించాలి. ఏం జరిగిందో మొత్తం వివరాలు బయట తీసుకురావాలి. ఒక్కటి కాదు గఫూర్ గారు, ఉదయం నుంచి తిరుగుతున్నటువంటి అన్ని బస్సుల్ని ఇన్స్పెక్ట్ చేయమని తెలిసిపోతుంది. లాభార్జన కోసం ప్రజల ప్రాణాలు ఈ రకంగా గాల్లో దీపం పెట్టేటువంటి పద్ధతిలో ప్రజల్ని చాలా అన్యాయం చేస్తున్నటువంటి విపరీతంగా డబ్బులండి. ఊరికే తీసుకొని పోరు వీళ్ళు. 2000, 3000, 4000 పండుగ సీజన్ అనేది విపరీతంగా డబ్బులు ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకోవాలా వీళ్ళ కోసం? చాలా దుర్మార్గం ఇది. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, నేను తెలంగాణ మీద కోపంతో అనడం లేదు, కర్ణాటక మీద అనడం లేదు. నేను ఏ ప్రభుత్వమైనా, ఆంధ్ర ప్రభుత్వం విజయవాడలో మీరు పండుగ చూస్తే సార్, బస్ స్టాండ్ లో ఎన్ని బస్సులు ఉంటాయో బయట రోడ్ల మీద అన్ని బస్సులు ఉంటాయి ప్రైవేట్ ట్రావెల్స్. విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, విపరీతంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతున్నది. దాని మీద అదుపు లేదు, అజమాయిషి లేదు. దీనివల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ప్రభుత్వాలు second. బాధ్యత ఉన్నది, రెగ్యులేట్ చేయాలి వాళ్ళు. ఇది నా డిమాండ్ అండి. యా శేషు సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే. శ్రీకాంత్ యా నమస్తే వెంకన్న గారు, నమస్తే. జాయిన్ అయ్యారు, చూస్తున్నాను నేను, మళ్ళీ వస్తాను వెంకన్న గారు మీ దగ్గరకు వస్తాను. శేషు సార్ గుడ్ ఈవినింగ్. యా ఇన్స్పెక్షన్ చేయట్లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ బస్సులు తీసుకోవట్లేదు, అసలు ఆ బస్సుకు ఆ రిజిస్ట్రేషన్ కు ఈ రోడ్డు మీదకి వచ్చి తిరిగేటువంటి మోడిఫైడ్ బస్సుకు సంబంధం లేదు. సీటర్ బస్సు ఇట్ విల్ బికమ్ ఏ స్లీపర్ కోచ్ గా మారుతోంది, ఒక హంగు ఆర్భాటాలతో పోతోంది. మంత్రులు మాట్లాడతారు ప్రయాణికులు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఈరోజు ఉదయం